వర్షాకాలం వచ్చిందంటే చాలు కుంటలు వాగులు వంకలు పొంగి పొర్లుతుంటాయి. మనం సిర్నాపల్లి జలపాతం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే సంస్థాన్ సిర్నాపల్లి ఇది నిజామాబాద్ జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి అయితే గతంలో సిర్నాపల్లి దొరసానిగా పేరుగాంచిన శీలం జానకిబాయి ఇక్కడ స్నానం ఆడేందుకు అప్పుడు నిర్మించుకున్నారు. ఏదంటే చెరువు పైన ఉన్న దీనికి అంతటికి సంబంధించిన అలుగు రూపంలో ఉంటుంది. ఈ అలుగు రూపంలో ఉన్న దీన్ని స్నానం ఆడే ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ జలపాతం చూడొచ్చు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నీళ్ళని కూడా జలపాతంలా కిందికి పారుతున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో పిల్లలు ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి ఏ గ్రామం నుండి ఎక్కడెక్కడికి వస్తున్నారు చెప్పండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, ఎట్లా ఉంది ఇది? ఉదయం వారిన కూడా వైబ్స్ మాత్రం వేరే ఉన్నాయి. మొత్తం చిల్లి అయిపోతున్నాం. మాకైతే ఎంతమంది వచ్చారు మీరు? మేము ఒక 15 మంది వచ్చినాం. దాని తక్కువ ఉంది కానీ ఎంజాయ్ మాత్రం చాలా ఉంది. బాగుంది. అంటే ఇప్పుడు ఏమైనా జలపాతాల దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్తుంటారా? ఇట్లా మేము ప్రజెంట్ హాస్టల్లో ఉంటాము. ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తాం. వర్షాకాలంలో అయితే మేము ఎక్కువ అంటే కుంటాల వెళ్ళినాము. ఇది ఫస్ట్ టైం వచ్చుడు. భారీగా వర్షం పడితే భారీగా అక్కడికి వెళ్ళడానికి వీలు ఉండదు. ఇక్కడ ఎంత వర్షం పడ్డా ఇక్కడికి రావడానికి వీలు ఉంటుంది. ఈ జలపాతం కుంటాలను మించిన జలపాతం. ఇక్కడ నుంచి హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి కూడా భారీగా ప్రజలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ మీరు ఇక్కడైతే మొత్తం పీస్ఫుల్ ఉంది. మంది కూడా ఎక్కువ లేరు. ఎక్కువ శాతం ఎవరికి తెలియదు ఇక్కడ ప్లేసు. ఇది మంచి అడవిలా పీస్గా ఉంది. కొద్దిగా నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఇంటర్. అంటే అమ్మా నాన్నకు చెప్పొచ్చినావా? చెప్పొచ్చిన. అదే మా బాబాయ్ కూడా వచ్చింది ఇక్కడికి. పేరెంట్స్ కూడా వచ్చిన, అలా ఫ్రెండ్స్ కూడా వచ్చేసిన. ఇక మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు? ఇక మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇల్లే. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే కుంటాల జలపాతాన్ని మించిన జలపాతంలాగా ఉంది ఇది. గతంలో కూడా భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రతి సంవత్సరము ఈ ప్రాంతంలో జలపాతాన్ని తలపించే విధంగా ఈ సిర్నాపల్లి చెరువు అలుగు వారడం వల్ల పూర్తిగా ఈ ప్రాంతానికి హైదరాబాద్, అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుండి కూడా ఈ ప్రాంతానికి వస్తారు. పక్కనే ఉన్న కామారెడ్డి నుంచి కూడా చాలామంది ప్రజలు ఈ జలపాతానికి వచ్చి తండోపతండాలుగా, ఎందుకంటే వర్షం పడితే చాలు ఈ చెరువు నిండి అలుగు పారుతుంది. ఇక్కడ కుంటాల కంటే చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. నిజామాబాద్ నుండి సుమారుగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ జలపాతాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి జలపాతం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ప్రజలు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ ప్రాంతాన్ని తిలకిస్తూ చూడవచ్చు. మనం చూసుకోవచ్చు సిర్నాపల్లి జలపాతం ఎంతో అంటే చినుకు పడితే కానీ పైనుండి జాలువారే వాన చినుకులను చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ నీటి కిందికి వచ్చి స్నానం ఆచరించడం వల్ల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి చాలామంది ప్రజలు నిజామాబాద్ హాలిడేస్ వస్తే చాలు వర్షాకాలంలో జలపాతాల దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది ప్రజలు వస్తూ పోతున్నారు పరిస్థితి. కాబట్టి ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను ఫస్ట్ ఇయర్. ఇప్పుడు జలపాతం ఎలా ఉంది? చాలా బాగుంది. ఎప్పుడైనా వచ్చినావు ఇక్కడికి? దీంతో థర్డ్ టైం. అంటే ఇక్కడ జనాలు కూడా బాగా వస్తుంటారు? అవును, ఎక్కువ ఉంటారు. ఈసారి అయితే నీళ్ళు తక్కువ ఉన్నాయని ఎక్కువ మంది రాలేరు, లేకపోతే మస్తు మంది ఉంటారు. అంటే మీరు ఏ ఊరు నుండి వచ్చారు? మేము డిస్పల్లి. అంటే ఎంత దూరం ఉంటుంది మీకు? 50 కిలోమీటర్. మొత్తంగా చూసుకోవచ్చు 50 కిలోమీటర్ల దూరం నుండి కూడా మేము వస్తూ ఉంటాము. దీనికి అంతటికి సంబంధించి ఈ జలపాతాన్ని అయితే పూర్తిగా ప్రజలు ఆస్వాదించేందుకు చాలామంది ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, ఇక్కడ ఎలా ఉంది మీ జలపాతం? మేము కామారెడ్డి నుంచి వచ్చినాం. మేము యాక్చువల్లీ పేపర్లో చూసినాం, ఎంతో అనుకున్నాం. ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీస్ వేరే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నది అంతే. ఇంకో 1 or 2 వీక్స్లో మస్తు ఇదైపోతుంది. అప్పుడు పబ్లిక్ కూడా హెవీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ప్రతి టైం ఇంత మేము ఇప్పటికి ఒక 10th టైం, కానీ ఈసారి అంతా లో ఉన్నది. ఎప్పుడైనా అంటే ప్రతిసారి వచ్చినప్పుడు వర్షం ఎలా ఉండే? ఇక్కడ హెవీ ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే. ఇంకా రానికి ఇంకొక 1 or 2 వీక్స్ టైం పడుతుంది. దానిలోపు అందరు హెవీ పబ్లిక్ వస్తారు, మంచిగా ఉంటుంది. ఇక్కడ మీద మిర్చీలు అమ్ముతారు, బజ్జీలు అమ్ముతారు, అన్నీ ఉంటాయి. లవర్స్ కపుల్స్ వస్తారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ మంచిగా ఎంజాయ్ ఉంటుంది.
కుంటాలలో ఏంటంటే పోనీకి ఇయ్యరు, ఎంజాయ్ చేయడానికి ఇయ్యరు. ఈడ ఏంటంటే మనం ఇక్కడికి డైరెక్ట్ ఈడ ఒక చెరువులకి నీళ్ళ దగ్గర ఆడొచ్చు, చేయొచ్చు, చూసేయచ్చు ఏమైనా. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది ఇక్కడనే మెకానిక్ తాండా. అయితే మేము అప్పట్లో ఎవరు రాకపోతుండే, ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ప్రజలు వస్తుండే. ఇప్పుడు మెల్లగా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం వల్ల ఎక్కడెక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి అందరూ బాగా మంది వస్తారు. ఇంకా స్టార్ట్ కాలే, వర్షం ఇంకా రాలే. ఇంకా వచ్చినప్పుడు చాలా ఇంకా మంది వస్తారు, ఎక్కువ మంది వస్తారు ఈడ. అయినా ఈడ వచ్చేటోళ్ళు మరి జాగ్రత్తగా ఉండాలా. ఈడ జారుతున్నది. ఇంతకుముందు కూడా ఈడ ప్రమాదం అనేది జరిగింది. అంత నా రిక్వెస్ట్ ఏంటంటే ఈడ వచ్చేటోళ్ళు చెప్పండి. ముఖ్యంగా భారీగా వర్షాలు పడుతున్నాయి, వర్షాలు కురిస్తే జలపాతం వయ్యారంగా కిందికి పడుతుంది. ఈ వర్షం కింద, ఈ జలపాతాల కింద మీరు స్నానం చేస్తారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? మా ఫీలింగ్ మంచిగా ఉన్నది, హ్యాపీగా ఉన్నది మాకు. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు అయితే. ఇంతకుముందు అయితే వర్షం పడలేకుండే, ఇప్పుడైతే బాగా పడుతుంది. అందుకని ఇప్పుడు వచ్చినాం, చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా జారుతుంది ఇక్కడ. ఇంతకుముందు కూడా రెండు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దగ్గరకు వచ్చారు. ఈ జలపాతం దగ్గర ప్రతి సంవత్సరం వస్తారా, ఎప్పుడు వస్తారు? ప్రతి సంవత్సరం వస్తారు. ఎలా ఉంది ఇక్కడ జలపాతం దగ్గర మీరు స్నానాలు చేస్తున్నారు? చాలా మంచిగా ఉంది. మాకు సిరినాపల్లి అనే పేరు వచ్చిందంటే దీనివల్లనే మాకు వచ్చింది, జలపాతం వల్ల. అప్పట్లో జానకిబాయి మాకు మంచి పేరు పెట్టింది. మా సిరినాపల్లి అంటే మారు మొగుల్లో వేరే ప్రాంతంలో మా పేరు మోగుతుంది, సిరినాపల్లి అనే ఊరు. అందుకని మాకు చాలా ఆనందంగా ఉన్నది, మాకు హ్యాపీగా. అంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఫ్రీడంగా ఉంటుంది, ఏదైనా సిట్టింగ్ అన్ని మంచిగా చేయొచ్చు. మొత్తంగా చూసుకోవచ్చు, వారైతే కపుల్స్ కూడా ఇక్కడికి వస్తుంటారని చెప్తున్నారు. ఇక్కడికి ఈ ప్రాంతానికి చాలా ఎంజాయ్ చేసేందుకు వస్తున్నామని చెప్తున్నారు. కుంటాల జలపాతంలో అయితే నీటి దగ్గరికి దిగనివ్వరు, అక్కడ వెళ్ళడానికి ఇబ్బందిలా ఉంటుంది కాబట్టి, అది చాలా లోతైన ప్రాంతం కాబట్టి అక్కడికి కుంటాల జలపాతం దగ్గరికి ఎవరిని రానియరు, చూసి ఆస్వాదించడే. కానీ ఇక్కడ చూసి ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సిరినాపల్లి వాటర్ ఫాల్స్ అంటే ఎంతో ఫేమస్గా పేరుగాంచింది. తెలంగాణలోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ కుంటాల తర్వాత, అదేవిధంగా బోగతా వాటర్ ఫాల్స్ తర్వాత సిరినాపల్లి జలపాతం అనే చెప్పచ్చు. ఎందుకంటే వర్షాలు అత్యధికంగా కురిస్తే ఈ జలపాతానికి తండోపతండాలుగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ పోతుంటారు. అదేవిధంగా బోగతా జలపాతాన్ని మించి ఇక్కడ ప్రజలు వస్తుంటారని ఈ ప్రాంత ప్రజలైతే చెప్తుంటారు. ఎందుకంటే అతి దగ్గర నిజామాబాద్ జిల్లాకు అతి దగ్గర ఉన్న ప్రాంతం కుంటాల జలపాతం. కుంటాల జలపాతానికి చాలామంది వెళ్తుంటారు. కానీ ఇప్పుడిప్పుడే ఫేమస్గా మారుతుంది సిరినాపల్లి జలపాతం. సిరినాపల్లి జలపాతానికి ఎంతో మంది ఈ ప్రాంతానికి ప్రజలు వస్తూ పోతుంటారు. పూర్తి స్థాయిలో ఏదైతే వర్షాకాలం వచ్చిందంటే చాలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఈ సిరినాపల్లి జలపాతానికి కూడా బాగా చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. కాబట్టి అందాలని తిలకించే విధంగా నీరు కురిస్తే జాలువారే నీటి చుక్కల కింద స్నానం చేయడం అయితే ప్రజలకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వర్షాకాలంలో జలపాతంల దగ్గర స్నానం చేయడం, దానికి అంతరిస్తున్న ప్రజలు ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వర్షాలు అత్యధికంగా కురిసినప్పుడు జలపాతాల దగ్గర పైనుండి నీరు కురుస్తున్నప్పుడు కింద ఎలాంటి లోతున్న ప్రాంతం ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ జలపాతాల దగ్గర ప్రజలు కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ జలపాతాల దగ్గర ప్రజలు చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్రతినిత్యం ఈ ప్రాంతాలకు వస్తూ పోతుంటామని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.